అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, శిలువ రక్తము చేత సంధి తండ్రి అభీష్టమాయను. కొలసి 1:19-20 ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందైనను పరలోకమందైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టమాయను. ప్రైజ్ లార్డ్. సంధి అంటే ఇరు వర్గాల వారి మధ్య జరిగిన తగాదాలను తీర్చి నిమిత్తం జరిగించే కార్యక్రమం సంధి. ఇరు వర్గాల మధ్యలో నుండి సంధి చేసేవారికి ఇరు వర్గాల వారి పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు వారికి పరలోకము దాని పోకడలు ఎరిగిన వారే. తండ్రి యొక్క ఉద్దేశాలు, అభిప్రాయాలు, ఆశలు కుమారుడిగా ఎరిగిన వారు, కానీ ఈ లోక పరిస్థితులను ఎరిగిన వాడు కాదు. గనుక తాను ఈ లోకానికి మనుష్య కుమారునిగా పరలోకపు మహిమ లేకపోతే పరలోకపు భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనక భూమి మీదకు వచ్చి తాను 30 సంవత్సరాలు అన్ని పరిస్థితుల్లోనూ అవగాహన కలిగించుకున్నటకు ప్రయాసపడినాడు, నేర్చుకున్నాడు అన్న విషయం హెబ్రీ 5:7-8 స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. అంతేకాదు 1 యోహాను 2:16-17 దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచినని గ్రహించిన వాడు కూడా. అందుకే హెబ్రీ 10:5-10 దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటూ అనేక విషయాలు ప్రభువారు చెప్తారు. 10వ యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనకు పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రైజ్ లార్డ్. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, సహజంగా ఈ లోకంలో సంధి చేయటానికి వచ్చిన వారు ఇరు వర్గాల వారిని ఎంతో కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తారు, కోరుతారు. కానీ మన ప్రభు ఇరుపక్షాలను తాను అప్పగించుకుని శ్రమపడి తన శరీరాన్ని పానాత్మగా ధారపోసినాడు. మరి తాను రిక్తులుగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం దాల్చాడు, మనుష్య ఆకారాన్ని స్వీకరించినాడు. అలాగున మనుషుల చేతను దేవుని చేతను అంగీకరించబడినాడు. కొలసి 1:21-22 చూస్తే, మరియు గతకాలం అది దేవునికి దూరస్తులమును మన దుష్క్రియల వలన మన మనసులో విరోధ భావం గలవారమై ఉండిన మనలను తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వల్ల ఇప్పుడు మనలను సమాధానపరచెను. ప్రైజ్ లార్డ్. రోమా 5:6-11 చెప్పబడిన రీతిగా మనము పాపులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే, బలహీనమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే మరి క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. గనుక ఆయన కుమారుని మన మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత రక్షింపబడినాము అన్న విషయాన్ని మరి నిత్యం ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నామన్న విషయం కూడా మరింత నిత్యం అని లేఖనాలు దృఢపరిచి తెలియజేస్తా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. మనలను తనతో సమాధానపరచుకునే నిమిత్తము తన సొంత కుమారుని బలి చేయటానికి వెనుకాడని ఆ త్యాగపూరితమైన ఆ తండ్రి మరి ప్రేమకు మనం ఏం చెల్లించగలం? పాపులమైన మనలను తండ్రితో సమాధానపరచు నిమిత్తం తన్ను తానే బలియాగంగాను తన ప్రాణాన్ని పానార్పణంగాను ధారపోసిన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారి ఆ కల్వరి ప్రేమ, ఆ శిలువ ప్రేమకు ప్రతిగా మనం ఏమి అర్పించగలం? మన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని స్తుతి చెల్లించడం తప్పితే, అందుకే కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధనాపూర్వకంగా ఈ లోకంలో ఆయన ప్రేమను చాటుటకును మనల్ని మనం అర్పించుకుని నమ్మకమైన విశ్వాస జీవితాన్ని జీవించుదుముగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, దేవా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ త్యాగముకై, మీ ప్రేమకై, మీరు మా కొరకు విధించిన నిబంధన రక్తముకై మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, మేమందరము మీ నిబంధనలో నిలిచి ఉండి ఎల్లవేళలా మీతో సహవాసము కలిగిన వారమై ఉండే
కృపనిమ్మని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.